సంతోషం. 22 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని మా సోదరుడు గోపాల్ రెడ్డి, సుజాతమ్మ గారు, మా తండ్రి శంకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అతను గుర్తుండే విధంగా దేవాలయం నిర్మించడం జరిగింది. 2 సంవత్సరాలుగా ఈ దేవాలయం నిర్మించారు. ఇది 22వ గురు పౌర్ణమి మహోత్సవం. నిజం చెప్పాలంటే ఈ దేవాలయం నిర్మించినప్పుడు దేవాలయాన్ని దాదాపు కిలోమీటర్ దూరంగా ఒక ఇల్లు కానీ జనసంచారం కూడా లేదు. అలాంటి టైంలో మా పొలం, ఇది సొంత పొలం, మా గోపాల్ రెడ్డి గారు దీన్ని దాదాపు 50 ఏళ్ల క్రితం 72లో అడ్వాన్స్ తీసుకొని అమ్మడం కూడా జరిగింది. తరువాత 30 సంవత్సరాలకి తండ్రి చనిపోయి 30 ఇయర్స్ అయిపోయింది. నాన్న శంకరెడ్డి గారి పేరుతో ఏదైనా చేద్దామని మా గోపాల్ రెడ్డి గారు తరచూ నాతో అంటుండేవాళ్ళు. అన్నా ఇట్లా ఈ స్థలం మనమే కొనుక్కొని మనం అమ్మిన దాన్ని దీంట్లోనే ఒక టెంపుల్ నిర్మిస్తే నాన్న పేరు గుర్తుంటుంది అని చెప్పడం నేను జరిగింది. దానికి ఆయన ఆనందంగా ఈ పొలాన్ని దాదాపు ఆ రోజుల్లో 30 అంటే 2001లో అంటే 23 ఏళ్ళు అయింది. దీన్ని 12 లక్షలకి ఈ స్థలాన్ని కొని దేవాలయాన్ని నిర్మించడం మొదలుపెట్టాం. నిజంగా చాలా అదృష్టం. ఆ రోజు నుంచి కూడా మా కుటుంబం, గోపాల్ రెడ్డి గారి కుటుంబం కానీ, ఇక్కడ నేను తరచూ నిర్వహిస్తున్న ఈ గుడి కానీ, మా కుటుంబాలన్నీ ఈరోజు బాబా గురు పౌర్ణమి సందర్భంగా కోవూరు భక్తులకు, కోవూరు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను గత 15 సంవత్సరాల నుంచి ఈ గుడికి రావడం జరిగింది. నాకైతే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మనం మనసులో ఏదైనా అనుకున్నామంటే ఈ రోజు కూడా బాబా వారు మన కళ్ళలోకి వచ్చి మన కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. అయితే ఈ రోజుకి నా బిడ్డలు ఒకప్పుడు ఆ బైపాస్ రోడ్డు దాటి రావాల్సి వచ్చేది. ఒకప్పుడు చాలా భయం వేసేది. అప్పుడు నాకైతే ఈ రోడ్డు ఎట దాటి వస్తారా పిల్లకాయల స్కూల్కి అనేది. అయితే బాబా వారు దగ్గరుండి నడిపించినట్టుగా నాకు చాలా ఫీలింగ్ ఉండేది. అయితే ఒక 5 సంవత్సరాల క్రితం మా బాబు బీటెక్ చేసేటప్పుడు మేము షిరిడి వెళ్దాం అనుకున్నాము. మా బాబు హాస్టల్లో ఉన్నాడు. అప్పుడు ఆ రాత్రికి మా బాబు కల్లోకి వెళ్ళి నాలాగెళ్ళి, నానా రేపు షిరిడి వెళ్దాం నానా అని చెప్పడం జరిగింది. వెంటనే మా బాబు నాకు ఫోన్ చేసి, డాడీ ఏం డాడీ షిరిడి వెళ్దాం, అవును నాన్న అనుకున్నావంటే రాత్రి నువ్వు కల్లోకి వచ్చావనా అన్నాడు. అయితే చాలా సంతోషం. మనం అనుకున్న కోరికలు నెరవేరుస్తాయి. ఈ గుడి ప్రతిష్ఠిన విశేషం చాలా మంచిది. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కోవూరు పుర ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సాయిబాబా టెంపుల్లో కోలాహలంగా, సందడిగా, ఎంతో సంతోషంగా అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. 22 సంవత్సరాల క్రితం శంకర్ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో పంచపాల రాధాకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ టెంపుల్ని ఏర్పరచడం, కోవూరికి ఈశాన్య భాగాన ఉండడం, కోవూరు ప్రజలందరూ కూడా దర్శించుకొని ఎంతో కూడా ధన్యులవుతున్నారు. ఎందుకంటే కూడా కోవూరికి కూడా ఈశాన్య భాగాన ఆ భగవంతుడు త్రిమూర్తుల స్వరూపమైనటువంటి సాయినాథుడు ఇక్కడ వాళ్ళు ఆ ట్రస్ట్ ద్వారా ఈ టెంపుల్ని ఏర్పరచడం కూడా ఈ కోవూరికి కూడా శుభప్రదమైంది. అందువల్ల ఈ డెవలప్మెంట్ అన్ని కూడా జరుగుతూ ఉంది.
వాళ్ళకి ఈ టెంపుల్ని ఏర్పరిచినటువంటి ట్రస్ట్ యాజమాన్యం పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు ఆయుష్ ఆరోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ఈరోజు బాబాని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా వారి మనోభీష్టాలను నెరవేర్చాలని భగవంతుని కోరుతూ ఈ అవకాశం